सागरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राणिर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यतिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकम् असत्कल्पार्धकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यः साक्षात्करणाद् भवेन् न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये नानाचिद्रघटोदरस्थितमः दीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तम् अनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमा स्वहमिति भ्रान्ता भृशंवादिनः मायाशक्तिविलासकल्पितमः व्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्दुसदृशः मायासमाश्चादनात् सन्मात्रः करणोपसंहरणतः यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमान् अहमित्यन्तः स्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాఖ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయయేష పురుషః మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శ్లోకం ఇదేనా? అవునండి. మొత్తం ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఇంకొక 2 ఉన్నాయి సార్. ఇది 8వ. ఇంకొక 2 అండి. 10 శ్లోకాలతో పూర్తి అయిపోతుంది. ఇవాళ శ్లోకం మరలా ఇంకొకసారి చదవండి. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః. స్వప్నే జాగృతి వాయయేష పురుషః మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అనురాధ గారు బాగా చదవటం వచ్చిందా? వచ్చిందండి, పర్వాలేదు. రోజు చేస్తానండి. రోజు చదువుతున్నావా? బాగా సాధన గానం చేయాలట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏమిటి? స్తోత్రాలు కదా. అవునండి. స్తోత్రం అంటే గానం చేయాలట. ఆనందంతో పొంగినప్పుడు, నీ లోపల పొంగు వచ్చినప్పుడు, ఆ తాదాత్మ్యత స్థితి ఏర్పడినప్పుడు, ఆ స్థితిలో ఉన్నటువంటి లక్షణాలతో నీవు కీర్తిస్తున్నావు అన్నమాట. కీర్తన పాడాలన్నమాట. ఆ రకమైనటువంటి ఆనందానుభూతి నీకు కలిగినప్పుడు మాత్రమే నువ్వు గానం చేయగలుగుతావు. ఎప్పుడు పడితే అప్పుడు గానం చేయగలుగుతావా? లేదండి. బాగా దుఃఖపడేవాడి దగ్గరికి వెళ్ళి ఏదైనా పాట పాడమంటే ఏం చెప్తాడు? నేను పాడలేనంటాడు. ఎందుకంటే గొంతు పట్టేస్తుంది అనమాట. దుఃఖం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఉదాన వాయువు యొక్క సహకారం ఉండదన్నమాట. తద్వారా స్వరపేటిక మూసుకుపోయి ఆనందంగా అంతా కుంగిపోతుంది. కాబట్టి అటువంటి కుంగుబాటుకు లోనైన వాడు ఏం పాడతాడు? కాబట్టి నాదానుసంధానం చేయాలి అంటే నిరంతర ఆనంద స్రవంతిలో మునిగి తేలేటటువంటి వాడే ఆ నాదానుసంధానం చేయగలుగుతాడు. ఇత పూర్వ శ్లోకంలో యో ముద్రయా భద్రయా అని చెప్పారు. ఆయా ముద్రలలో చేసేదంతా కూడా ఆ నాదానుసంధానమే. నిరంతరాయంగా నాదానుసంధానం చేయడానికి అనుకూలించే వాటిని ముద్రలు అన్నారు. ఆ ప్రణవానుసంధానం నిరంతరాయంగా చేయడానికి కావాల్సినటువంటి వాటిని ముద్రలు అన్నారు. అందుకే దాని ముద్రయ భద్రయ అని కూడా అన్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మానుసంధానం, ప్రణవాక్షర సంధానాన్ని చేయడానికి కావలసినటువంటి స్థితి పేరు ముద్ర అని అర్థం. భౌతికమైన బాహ్యమైనటువంటి కళ్ళు తెరిచావా, కళ్ళు మూసావా, కళ్ళు సగం మూసావా అన్నదానికి పెద్దగా ప్రాధాన్యత లేదు అక్కడ. ఎందుకంటే మానవుడికి ప్రజ్ఞాపాఠవాలు విశేషంగా ఉంటాయి. మానవోపాధిలో ఉన్న విశేషం అదే. ప్రజ్ఞ అంటే అర్థం ఏమిటంటే త్రిపుటిని గుర్తించగలిగేది ఏదో అదే ప్రజ్ఞ. త్రిపుటి అంటే ఏమిటి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. ఇది ఒక త్రిపుటి. మొదటి త్రిపుటి ఇదే. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. తెలుసుకునేవాడు, తెలుసుకొనబడేది, తెలుసుకొనుట అనేది త్రిపుటి. ఈ త్రిపుటి ద్వారా
ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది. ప్రజ్ఞ ఈ త్రిపుటికి సాక్షి. అర్థమైందండి? దీని అవతలంతా నిర్గుణం, నిరాకారం, నిరవయవం, నిరంజనం, అప్రమేయం, అనంతం. కాబట్టి అట్టి అనంత స్థితి నుంచి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? విశ్వం పశ్యతి. నేనెవరిని? అనంత విశ్వము లేదని తెలుసుకున్నవాడిని. నేనెవరిని? ఈ అనంత విశ్వము ఎరుక సమానమైనది, అఖండ ఎరుకతో కూడుకొని ఉన్నది. అట్టి ఎరుక మూలం లేనిది. మూలమే లేనటువంటి ఎరుక నేనెలా అవుతాను? నేను శాశ్వతుడను, నేను గంభీరుడను, నేను మార్పు లేనివాడను, నేను అవ్యయుడను, అప్రమేయుడను అనేటటువంటి లక్షణంతో గుర్తించబడిన పరశివతత్వాన్ని నేను ఈ పరశివతత్వం నుంచి స్థిరీకరణ చేసి ఈ శ్లోకంలో నిర్ణయంగా చెప్తున్నారు. విశ్వం పశ్యతి. నువ్వు అనంతం అంటున్న ఆ విశ్వం అంతా కూడా అంతరిక్షంలో ఎంత? అణుమాత్రం. అంతరిక్షంలో అనంతంగా తోస్తున్న విశ్వమంతా అణుమాత్రమై ఉన్నది. ఆ అణుమాత్రమైన విశ్వాన్ని చూస్తున్నాను నేను, బిందువుగా చూస్తున్నాను. ఏ స్థితిని చూస్తున్నాను? పరశివతత్వ స్థానం నుంచి చూస్తున్నాను. బయలు అన్న స్థితిలో నుంచి చూస్తున్నాను. చూస్తే ఏంటంట? లేనిదిగా తోచింది. అదే ఆ అణువు లోపలికి ప్రవేశించారు. ఆ అణువు లోపలికి ప్రవేశించేటప్పటికి సర్వత్రా వ్యాపకమై ఉన్నది అణువునందు లేదా? అంతటా ఉన్న ఆకాశము అన్నింటా ఉన్నదా లేదా? ఉన్నది కదా. అదేగా ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వద్బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంత డిండిమః. ఘటముగా కనపడినప్పటికీ, గోడగా కనపడినప్పటికీ, మృత్తిక చేత తయారైన దాని చేత అన్నంతటా మృత్తికయే ఉన్నట్లు ఎలా తోచుతున్నదో అదే ఉపమానం. అలా అనంత విశ్వమంతా కూడా వ్యాపితమై ఉన్నటువంటి ఎరుక బయలునందు అణుమాత్రమై ఉన్నది, వాస్తవానికి లేనిది. ఎలా లేనిది అని నిరూపణ చేస్తున్నారు ఇందులో. విశ్వం పశ్యతి కార్యకారణతయా. ఎరుకని లేనిదిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకారణ సంబంధం చేత మాత్రమే ఉన్నట్లుగా తోచేది వాస్తవానికి లేదు. ఈ అనంత విశ్వమంతా ఒక సంబంధం నెలకొని ఉన్నదట. ఏమిటది? కార్యకారణ సంబంధం. ఇంతకంటే ఏమి లేదయ్యా అన్నారు. ఏమిటంటే అందులోది సైలెంట్ గా ఉన్నది? కార్యము, కారణము. మూడోది ఏంటి త్రిపుటిలో? తెలుసుకునేవాడు. కర్త, కర్మ, క్రియ. అదే త్రిపుటిలో మాట్లాడితే కర్త, కర్మ, క్రియ. ద్విపుటులు మొదటి నుంచి చెబుతున్నా నేను. వివేకంలో ఎప్పుడు కూడా ద్విపుటులే చెబుతారు. అంటే అర్థం ఏమిటట? నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, కార్యకారణ వివేకము, సదసద్ వివేకము, దృగ్దృశ్య వివేకము. ఇవన్నీ ద్విపుటులకు సంబంధించినటువంటి వివేకములు. అంటే రెండుగానే చెప్పబడుతుంది, మూడో దానికి స్థానం లేదు అక్కడ. కానీ వాస్తవానికి ప్రపంచంలో చూస్తే ఎలా ఉందట? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాతగా కనబడుతుంది. వ్యవహారాత్మకంగా చూసినప్పుడేమో మూడుగా కనబడుతుంది, ఉన్నదిగా చూస్తేనేమో రెండుగా కనబడుతుంది, లేనిదిగా చూస్తేనేమో ఒకటి కూడా లేకుండా ఉన్నది. తత్వ విజ్ఞానంలో ఈ మూడు ఒకచోటే చెప్పబడటం వలన గురువు యొక్క ఆవశ్యకత అత్యంత అవశ్యమైపోయింది. తత్వ విజ్ఞాన శాస్త్రాలన్నింటిలోనూ కూడా ఈ విచారణా క్రమాన్ని మొట్టమొదట వ్యవహార క్రమమైనటువంటి త్రిపుటి దృష్ట్యా, తదుపరి వివేక స్థానం నుంచి ద్విపుటి దృష్ట్యా,
ఆ తదుపరి యథార్థ స్థితి అందు ఈ లేమిగా ఈ త్రిపుటి ఆ ద్విపుటి ఈ రెండింటి యొక్క లేమి స్థితిని సూచిస్తూ 3 స్థాయిలని ఒకే క్రమంలో కింద నుంచి పైదాకా చెప్పడం ద్వారా భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి స్థిరపరిచే ప్రయత్నం చేశారు. ముందు బోధ స్థిరపడితే తప్ప దాన్ని దర్శించగలిగేటటువంటి సమర్థత ఏర్పడదు. కాబట్టి భ్రమర కీటక న్యాయమని, మార్జాల కిశోర న్యాయమని, ఇంకేమైనా తెలుసా మీకు? ఇంకేమైనా న్యాయాలు తెలుసా? ఈ రెండే సార్. ఈ రెండే సార్. దీపో దీపాంతరస్తథ అనే ఒక న్యాయం. అంటే వెలుగుతున్న దీపమే మరొక దీపమును వెలిగించగలుగుతున్నది. ఇది కూడా ఒక న్యాయమే. అర్థమైందండి? తాను ఎవరైతే బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ఉన్నాడో ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు మాత్రమే ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి బ్రహ్మనిష్టలో మేల్కొల్పగలుగుతాడు. ప్రబోధకి లక్ష్యం ఏమిటంటే మేలుకొల్పుట. ప్రబోధకి లక్ష్యం ఏమిటి? మేలుకొల్పుట. ఏమిటండి మేలుకొల్పటం? తెలిసిన దానిలోకి నిన్ను మేలుకొనుపుట, తెలియపరచుట. ఇదే మేలుకొల్పడం అంటే. తెలియని స్థితిలో ప్రమత్తత ఉంటుంది. తెలియని స్థితిలో ఏముంటుంది? ప్రమత్తత. ప్రమత్తత అంటే ప్రకర్షమైన మత్తత. ఏముందండి అందులో? ప్రకర్షమైన మత్తత. ప్రకర్షమైన మత్తత అంటే, మత్తత అంటే ఏమిటి అసలు? మొత్తుగా ఉండటం. ప్రకర్షమైన మత్తత అంటే బయటపడలేనంత మొత్తం సార్. ఎప్పటికీ మేలుకోలేనంత. ఇప్పుడు మనం గాఢ నిద్రావస్థని ఎన్ని జన్మలలో అనుభవిస్తున్నాం? ఎన్ని జన్మలుగా ఆహారాన్ని భుజిస్తున్నాం? ప్రతి జన్మలో నువ్వు చేసింది ఏమిటి? ఆహార నిద్రాభయ మైదనములే కదా, అంతకు మించి విశేషం ఏం లేదు కదా. మరి వాటి అన్నీ ఏమైనా సంతృప్తి కలిగిందా? తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవటం లేదా? ఏమైనా కొత్తది ఉందా అందులో? ఏం లేదు సార్. కానీ వ్యవహార సదృశ్యానికి వచ్చేటప్పటికి ఆ సాదృశ్యంలో ఎలా ఉన్నాడట? ప్రతిరోజు ఏ రోజు నిద్ర ఆ రోజు కొత్తగా అనుభవిస్తున్నాడని, ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఈ రోజు అన్నంలో ప్రత్యేకంగా తింటున్నాడని విశేషాన్ని ఆపాదించుకుని ఆ ప్రమత్తతకు లోనవుతున్నాడు. ఎంతగా లోనవుతున్నాడయ్యా? తన స్వస్థితి మరపుకొచ్చేటంతగా లోనవుతున్నాడు. స్వరూప జ్ఞానం మరపుకొచ్చేటంతగా లోనవుతున్నాడు. మరి ఈ ప్రమత్తత చేతనే జీవుడయ్యాడు. ఎందుకనిట? ప్రమేయం, ప్రమాత, ప్రమాణం. ఇదొక త్రిపుటి. ఏముందండి? ప్రమేయం, ప్రమాత, ప్రమాణం, ప్రమాత. చూడండి, అన్నింటిలోనూ ప్రకార శబ్దం ఉంది. ప్రకారం అనే ఉపసర్గం. అర్థమైందా? ఈ మోక్ష సౌధానంలో ప్రవేశించాలనుకునే జీవులందరికీ కూడా ఈ ప్రమత్తతని విదుల్చుకోవలసినటువంటి అవసరం. అర్థమైందండి? మోక్షాన్ని పొందడం, మోక్షం ఎవరికి అవసరం? ప్రతి ఒక్కరికి. ప్రమత్తతతో కూడిన జీవుడికి అవసరం. కాబట్టి బంధం ఏమిటయ్యా? ఏ స్థాయికి సంబంధించిన ప్రమత్తత అయినా బంధమే. అష్టతనువులలో ఏ స్థాయికి సంబంధించినటువంటి ప్రమత్తత అయినా అది బంధహేతువే. మోక్షం అంటే ఏమిటి? ఈ అష్టతను నిరసన చేసినట్లయితే, అఖండ ఎరుక నిరసన జరిగినట్లయితే అప్పుడు ఆ ప్రమత్తత నిన్ను విడిచిపెట్టింది. ఈ సత్యాన్ని గ్రహించాలట. సత్యమైనటువంటి పరశివతత్వమే సర్వకాలం సర్వత్రా ములుగురుచ్చ సందులేక వ్యాపించి ఉన్నది. ఉండుట మాత్రమే కలిగినటువంటి.
దానికి ప్రమేయం లేదు. ప్రమేయం అంటే ఏమిటి? ప్రమాణం కూడా లేదు. ప్రమేయమే లేనప్పుడు ప్రమాణం కూడా ఉండదు. అంటే అర్థం ఏమిటట, నీవు వ్యవహార సంకల్పం చేత ఏ సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్ప ప్రమేయంలో నువ్వు ప్రవేశిస్తావు. అర్థమైందా? ఒక సంకల్పం కలగగానే ఆ సంకల్పం అనే ప్రమేయంలో ఈ ప్రమాత ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి ఒక ప్రమాణపూర్వకమైనటువంటి వ్యవహారాన్ని చేశాడు. చేసి తనను తాను స్థిరీకరించుకున్నాడు. ఆవరణ దోష సహితంగా స్థిరీకరించుకున్నాడు. ఈ రకంగా స్థిరీకరించుకున్నటువంటి వాడు వ్యవహారం అనే విక్షేపాన్ని పొందాడు. విక్షేపాన్ని పొందగానే ఆ వ్యవహార జాగ్రత్త జగత్ ఏదైతే ఉందో ఆ జగత్ సంబంధమైనటువంటి మలాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఈ రకంగా ఆవరణ విక్షేప మలదోషములనే త్రిపుటిని మూటకట్టాడు. ఇవాళ మీకు ఇప్పుడు మూడు త్రిపుటులు చెప్పే. ఏమిటది? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, ప్రమేయము, ప్రమాణము, ప్రమాత. మూడోది ఏమిటి? ఆవరణము, విక్షేపం, మలం. ఆవరణ, విక్షేపం, మలం. ఈ మూడు త్రిపుటులు త్రిగుణాత్మకమైనటువంటి అంతర్లీనంగా ఉన్న త్రిపుటితో పనిచేస్తుంది. ఈ మూడింటిలో కూడా త్రిగుణాత్మకమైనటువంటి త్రిపుటి ఉన్నది అంతర్లీనంగా. అంటే ఒక సంకల్పం కలగాలి. అసలు సంకల్పమే లేకముందు ఏముంది? అవ్యక్తం. బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్ మహత్ మహదోర్మహదహంకారః మహదహంకారోరాకాశః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నయోరాపః ఆపయోర్పృథ్వీః పృథ్వీయోరన్నం అన్నంయోర్జీవః. ఇది క్రమసృష్టి. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ శ్లోకం మొదట్లోనే? విశ్వం పశ్యతి. ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఇప్పుడు? బ్రహ్మణోరవ్యక్తః. అవ్యక్తానికి ముందున్న బ్రాహ్మీభూత స్థితిలో, బ్రహ్మం అనేటటువంటి స్థితిలో ఆ బ్రహ్మనిష్ఠుడు విశ్వం పశ్యతి. విడిగా ఉండి చూశాడట, విలక్షణంగా ఉండి చూశాడట, సాక్షిగా ఉండి చూశాడట, సర్వసాక్షిత్వ స్థితిలో నుంచి చూశాడట. చూస్తే ఏం తోచిందట? అంత కార్యకారణ సంబంధమే తప్ప ఇంకేం కనపడలేదట. ఎందుకనిట? ఈ ప్రమాతకి ప్రమేయం కలగగానే ప్రమాణ స్ఫురణ కలిగింది. సంకల్ప స్థితి రాగానే, ఓంకార బిందువు వ్యక్తం కాగానే సర్వసృష్టికి బీజం పడిపోయింది. సర్వసృష్టికి బీజం పడిపోయింది ఓంకారం అనేటటువంటి నాదం ద్వారా. నాదం వ్యక్తం కాకముందన్నది అవ్యక్తం. నాదం వ్యక్తం కాకముందన్నది అవ్యక్తం. అక్కడే ఉన్నాయ్యా. బిందువు లోపలికి నాదము కళ కుంచుకుపోయినాయి, లయించిపోయినాయి, సుప్త చేతనమైపోయినాయి. చైతన్యమే లేని స్థితికి వెళ్ళిపోయి. కాబట్టి ఏ బిందు స్థానం నుంచి అయితే చైతన్యం వ్యక్తీకరించబడిందో దానికి సంకల్పం అని పేరు. ఏ బిందు స్థానం నుంచి చైతన్య వ్యక్తీకరణ జరిగిందో దాని పేరు సంకల్పం అని పేరు. ఏ చైతన్యమైతే బిందువునందు లయించబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నదో దానికి నిర్వికల్పం అని పేరు. ఏ బిందువు అయితే లేకుండా పోయిందో దానికి శూన్యం అని పేరు. స్థితి భేదాన్ని సూచిస్తున్నారు అన్నమాట. ఇప్పటి వరకు స్థితులు చెప్పారు. ఈ శ్లోకంలో
నిర్ణయంగా చెప్పేస్తున్నాడు. విశ్వం పశ్యతి. చూచాడట. చూస్తే ఎలా కనపడిందట? నాద బిందు కళల సమాహారమైనటువంటి విశ్వమంతా కూడా ఏమైందట? ఆ నాదము అవ్యక్తంలో లీనమైపోయింది. ఆ కళ కూడా అవ్యక్తంలో లీనమైపోయింది. ఆ అవ్యక్తము బిందువునందు లీనమైపోయింది. ఆ బిందువు నిర్వికల్పమునందు లీనమైపోయింది. బిందువు నుంచి చైతన్యం వ్యక్తమయ్యేటటువంటి లక్షణ స్థితినే సంకల్పమని పేరు. ఇట్టి సంకల్ప స్థితి యందు అనంత విశ్వము బీజవత్తుగా ఉన్నది. ఆ సంకల్పమునకే ప్రణవమని పేరు, ఏకాక్షరమని పేరు, అక్షరమని పేరు, అంటే నశించనిదని పేరు. వ్యక్త స్థితిలో ఉన్నటువంటిదంతా నాశము చెందినప్పటికీ ఈ అక్షర స్థితిలో నాశనం లేనటువంటిది అనమాట. అక్షరము అంటే నశించున్నది, అక్షరము అంటే నశించదు. దీనికి అవతల పురుషోత్తముడు మూడవ స్థితి ఎందు ఎవరున్నారు? పురుషోత్తముడు. అక్కడేమిటయ్యా? ఈ బిందువు కూడా లేని స్థితిలో శూన్యం ఉన్నది. అట్టి శూన్యమునకు అవతల, అట్టి శూన్యమునకు అవతల పరం, శూన్యాతీతం. కాబట్టి అనంత విశ్వాన్ని నిర్వచించేటప్పుడు మూడు స్థాయి భేదాలని మనం గుర్తించాం. సంకల్పము, సంకల్పాతీతము, శూన్యము, శూన్యాతీతం, కాలము, కాలాతీతం. ఇది లేని ఎరుక స్థితులంటే. ఎవరైతే ఈ మూడు స్థితులని దాటినటువంటి వాళ్ళు ఉంటారో, ఈ మండలత్రయాలను దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరశివతత్వమైనటువంటి బయలునందు ప్రవేశించినటువంటి వాడు. వాళ్ళ స్థితి నుంచి ప్రారంభించాడు ఈ శ్లోకాన్ని. దేశికులైన వాళ్ళ స్థితి నుంచి ప్రారంభించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? విశ్వం పశ్యతి. వాళ్ళకేం పని పాట లేదు, వ్యవహారం లేదు, కదలడం లేదు, ఉనికి లేదు, వ్యక్తీకరణ లేదు, వ్యవహారం లేదు. ఉన్నావా అంటే ఉన్నట్టు లేదు, లేరా అంటే లేకుండా ఉన్నారు. ఇలా ఉన్నారట దేశికుడు. ఈ దేశికుడు విశ్వం పశ్యతి కార్యకారణతయా. ఇది కార్యము, ఇది కారణము. కారణోపాధి ఈశ్వరుడు, కార్యోపాధి జీవుడు. ఈ సృష్టి అంతటా ఎక్కడ చూసినా ఏం కనబడుతున్నారట? జీవేశ్వరులు తప్ప ఇంకెవరు కనబడలేదు. అదేంటండి జగత్తు కూడా ఉంది కదా అన్నావే అనుకో, అప్పుడు ఎక్కడికి వచ్చేసావు? త్రిపుటిలోకి వచ్చేసావు. అర్థమైందా? కాబట్టి జగత్తు లేనిదయ్యా బాబు. ఇప్పుడు వ్యవహరించినప్పుడు జగత్తు ఉన్నట్టు తోస్తుంది. ఈశ్వరుడు వ్యవహరిస్తే సృష్టి ఉన్నట్టు తోస్తుంది. వ్యవహార సాదృశ్యం ఎల్లవేళ లేదు కదా, సర్వకాలమందు లేదు కదా, తన యందు నుంచి వ్యక్తమవుతున్నది కదా. కాబట్టి ఎవరైతే కారణస్థితి యందు ఉన్నాడో ఆ కారణస్థితి యందున్న వాని యొక్క సంకల్పం చేత కదా సృష్టి వ్యక్తమైంది. ఎవరైతే కార్యస్థితి యందు ఉన్నాడో ఆ కార్యస్థితి యందున్న వాడి యొక్క సంకల్పం చేత కదా జగత్తు ఉన్నట్టుగా తోస్తుంది. సంకల్పం అనేటటువంటి దానిని కనుక నువ్వు దాటినట్లయితే, సంకల్పాతీత స్థితిలో కనుక ఉన్నట్లయితే, ఏ జీవుడైతే జగత్తు చేత భ్రమింపజేయబడుతున్నాడని తోస్తుందో ఆ జగత్తు జీవుని యొక్క సంకల్పమే కదా. అంటే సంకల్పాతీతమైన స్థితిలోకి జీవుడు చేరగానే ఆత్మస్వరూపంగా మారిపోతున్నాడు కదా. ఈ జగత్తు వాడిలో లయమైపోతుంది కదా, లీనమైపోతుంది కదా, లేనిదైపోతుంది కదా. కాబట్టి జగదుత్పత్తి స్థానం జీవుడే. జగదుత్పత్తి స్థానం జీవుడే, వేరే ఎవడున్నాడు? కాబట్టి జగత్ అనే కార్యమునకు కర్త, కారణము జీవుడు. అదే ఈశ్వరోపాధితో చూశాం.
ఎందు నుంచి చూస్తే సంకల్పం చేత సృష్టి వ్యక్తమైన బ్రహ్మాండ సృష్టి ఆ సంకల్పం చేతే పోషించబడుతున్నది, ఆ సంకల్పం చేతే లయించబడుతున్నది, ఆ సంకల్పం చేతే రక్షించబడుతున్నది, ఆ సంకల్పం చేతే మరల వ్యక్తీకరించబడుతున్నది. కాబట్టి సృష్టి స్థితిలయ తిరోధానములు అనుగ్రహములు ఐదు పనులు ఉన్నాయట. ఈశ్వర స్థితిలో 5 పనులు చేయబడుతున్నాయి. ఏమిటవి? సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అంటాం. అదే సంస్కృతంలో చెప్తే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు. ఈ 5 పనులు కూడా నిర్వహించబడుతున్నటువంటి కారణస్థానం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు, అదే బ్రహ్మం. దానికి నామరూపాలు లేవు. ఎందుకని? సంకల్పాతీతమై ఉన్నది. నామరూపాత్మకమంతా కూడా వ్యవహార సదృశంలో మాత్రమే ఉంది. సచ్చిదానంద ఘన స్థితిలో ఇవి లేవు. ఉన్నాయా? లేవు. ఉయ్యాలలో ఆడుకుంటున్న పిల్లవాడి జగత్తు ఇప్పుడు నీకుందా? ఎక్కడికి పోయింది మరి? ఉయ్యాలలో ఆడుకున్న పిల్లవాడి జగత్తు ఇప్పుడు నీకుందా? లేదు కదా. మరి అప్పుడు లేదా? ఆడుకున్నాడా లేదా? ఉయ్యాలలో ఉన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు సార్. ఆనందిస్తున్నాడా లేదా? పంచభూతాత్మకమైన సృష్టిని ఆనందిస్తున్నాడా లేదా? గ్రహిస్తున్నాడా లేదా? స్పందిస్తున్నాడా లేదా? మరి వాడికి ఇప్పుడు జగత్ ఉన్నట్టేగా. అటు ఇటు చూస్తూ ఉంటాడు, వస్తువులు గుర్తుపడుతూ ఉంటాడు, శబ్దస్పర్శ రూపరసగంధాలు పనిచేస్తూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. వ్యవహార సదృశ జగత్తును తన స్థితిలో నుంచి తాను గుర్తించాడు. నీకున్న జగత్తు వాడుకున్న జగత్తు ఒకటేనా? లేదుగా. కాదండి. అవునా కాదు? వాడి జగత్తు వాడి సంకల్పంలో నుంచి ఉద్భవించింది. వాడి వ్యవహారం ఎంత మేరకు ఆ సంకల్ప ప్రభావం చేత నిర్ణయమై ఉందో అంతే ఉంది ఆ జగత్తు. నేను భూమండలం మీద ఉన్నటువంటి దేశాలన్నీ తిరిగేశానండి, ప్రపంచం అంతా చుట్టొచ్చేసానండి అన్నాం. అప్పుడు నీ జగత్తు ఎంత అయింది? భూమండలం అంటే మీ అందరికీ జగత్తు విశాలమైంది. భారతదేశం సరిపోలే, ఎందుకని అమెరికాకి వెళ్ళారు. పూర్వం ఉన్న ఊరు దాటి వెళ్ళకూడదయ్యా అనేవారు అన్నమాట. ఎందుకని చెప్పేవాళ్ళంటే ఇదే అంతరార్థం. అంటే జగత్తుని విశాలపరిచే కొద్దీ ఏమైపోతున్నావు? నీ సంకల్పం తామర తంపరగా పెరిగిపోయిందట. ఈ పాఠం చెప్పడానికి చెరువు గట్టుకు తీసుకెళ్లేవాళ్ళట గురువు గారు. ఎందుకని? చెరువు అంతా శుభ్రంగా బాగు చేసినప్పుడు చూపెట్టేవాళ్ళ. అందులో ఏమి లేవు, తామర పూలు కానీ లేవు, తామర కాడలు లేవు, తామర ఆకులు లేవు, ఏమీ లేవు. కానీ అడుగునున్న బురదలో ఆ తామర విత్తనాలు ఉన్నాయి. ఒక ఋతువు మారి, ఒక కాలం మారి, వర్ష ఋతువు వచ్చే సమయం వరకు కూడా అంతా ఎండాకాలం ఎండిపోయి వసంత ఋతువులో చక్కగా క్లీన్ అయిపోయి అంత నీట్ గా క్లీన్ చేసేస్తారు. చెరువు చక్కగా వర్షాకాలం వచ్చేప్పటికి రెడీ చేస్తారనమాట. ఫ్రెష్ వాటర్ పెట్టాం. ఆ తామర విత్తనాలన్నీ ఎందులో ఉంటాయి? అందులోనే ఉంటాయి అన్నమాట. సమయం వచ్చేటప్పటికి ఆ పంచభూతాత్మకమైనటువంటి సహకారం అందేటప్పటికి ఒక్కొక్క తామర మొలిచింది. మొదట్లో 1, 2 ఉంటాయి అంతే. ఒక 3 నెలల తర్వాత వచ్చి చూసేటప్పటికి చెరువు అంతా తామరే ఉంది. ఒక ఋతువు మారే సమయానికి ఒక ఋతువుతో మొదలైనది ఆ ఋతువు పూర్తయ్యే కాలానికి చెరువు నిండా తామరైంది. ఎట్లా వచ్చిందట? ఒక్క సంకల్పమే అనేకమైపోయింది. అర్థమైందా? ఒకటే ఏకోహం బహుశ్యాం. దీనికి సూత్రం ఏమిటి?
ఏకోహం బహుశ్యా, ఒకటే అనేకమైంది. ఏ కోహం, అందులోనే రహస్యం అది. ఏ కోహం, ఏదైతే ఉన్నదో నేను. కోహం అంటే ఎవరు? నేనెవరు? కోహం అంటే ఎవరు? నేనెవరు? ఏ కోహం, ఆ ఏ నేనెవరనే ప్రశ్నించేటటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నాడో ఆ బ్రహ్మమే ఏమయ్యాడు? సంకల్ప స్థితికి వచ్చేటప్పటికి అనేకమైపోయాడు. గాఢ నిద్రావస్థ ఎందు, సుషుప్త్యావస్థ ఎందు ఒక్కడిగానే ఉన్నాడు. ప్రాజ్ఞుడుగా ఉన్నాడు, ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నాడు. అయిన వాడు ఏమయ్యాడు? సంకల్పంలో ప్రవేశించాడు. వాసనాబలంతో ప్రమేయములు వచ్చినాయి. ఆ ప్రమేయముల చేత ప్రమాణపూర్వక జ్ఞానం పనిచేసింది. ఈ వాసనాబలం సుఖాన్ని ఇస్తుంది అనే నిర్ణయం అయింది. గుణబలాన్ని సమీకరించింది, ప్రాణశక్తిని సమీకరించింది, ఇంద్రియ సమూహాన్ని సమీకరించింది. మేలుకు జగత్తు తోచింది. తోచిన జగత్తులో ఆ వాసనా బలంతో వ్యవహరించావు, ఆ సంకల్పంతో వ్యవహరించావు. వ్యవహరించి ఏం చెప్పావు? ఆహా, నేనే దీనిని సృష్టించాను, నేనే దీనిని అనుభవించాను, నాయందే ఇది లయమైపోయింది. చక్కగా కష్టపడి జిలేబీ తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? నేనే తయారు చేశాను. తర్వాత చేసావు, శుభ్రంగా భుజించావు, అనుభవించావు. ఏమైనప్పుడు నీ లోపలికి పోయి ఇంకా కొంతసేపు అయింది. ఏమైపోయినప్పుడు నీ అందే లయమైపోయింది. ఇంకేమైంది? నీ యందు శక్తి రూపంలో పోషించబడింది, నిలువబడింది, తిరోధానం చెందింది. మరలే చేసావు, మరలా శక్తిని సంకల్ప రూపంలో వ్యక్తం చేసి అనుగ్రహించావు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు. చదువు చేస్తున్నావా? చేయట్లేదా? చేస్తున్నావు. మీరందరూ ఆదిశక్తి స్వరూపాలని ఎందుకు చెప్పారు తెలుసా మీకు? ఎవరికైనా ఈ నుంచే సృష్టి వ్యక్తం అవుతోంది. సంకల్ప సృష్టి వ్యక్తమయ్యి నీ చేతే పోషించబడుతుంది, నీ చేతే అనుభవించబడుతుంది. మరలా నీ అందే లయమైపోతోంది. లయమైపోయినది మరలా శక్తి రూపంలో నీలోనే పోషించబడుతుంది. మరలా ఒక కాలంలో సంకల్ప రూపంలో మరల తిరిగి అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడయ్యా? జీవుడు లేనప్పుడు జగత్ ఎక్కడ ఉందయ్యా? ఎందుకని ఎక్కడ చూసినా ఈ పంచకృత్యములే ఉన్నాయి. ఏది విచారణ చేసినా ఈ పంచకృత్యములే కనబడుతున్నాయి. అయితే కారణోపాధి అయినటువంటి బ్రహ్మం లేనిచో ప్రతిబింబ సమానమైన కార్యోపాధి అయిన ఇద్దరు ఒక పనే చేస్తున్నారుగా. ఆయన సృష్టికి చేస్తున్నాడు, ఈయన స్వయంగా చేస్తున్నాడు, ఆయన స్వయంగా చేస్తున్నాడు. ఇద్దరు స్వయమే. కాబట్టి పంచకృత్య పరాయణ. ఇన్ని మొదలు పోయే వరకు కూడా నువ్వు అనేకమైన పనులు ఏం చేయటం లేదయా బాబు. ఇదంతా ఒక పనే. ఏమిటది? తన్ను తానెరుగుట. ఏమిటా పని? తనను తానెరుగుట, సెల్ఫ్ రియలైజేషన్. ఏమెరిగాడయ్యా ఈ పంచకృత్యముల ద్వారా? నాయందే సంకల్పం ఉద్భవిస్తున్నది, నాయందే అనుభవించబడుతున్నది, నాయందే లయమగుతున్నది, నాయందే తిరోధానపరచబడుతున్నది, మరలా అనుకూలమైన కాలమందు తిరిగి అనుగ్రహించబడుతున్నది. అట్లే బ్రహ్మమునందు సంకల్పవత్ సృష్టి ఏర్పడింది. అదే సృష్టి ఆయన చేతనే పోషించబడింది. అదే సృష్టి ఆయన యందే లయమైంది. అదే సృష్టి తిరిగి కొంతకాలం సంరక్షించబడి మరల కొంతకాలం నాకు
వ్యక్తీకరించబడింది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, ఆవిర్భావములు, అనుగ్రహములు. ఈ రకంగా ఎక్కడ తిరగేసి చూసినా, ఏ స్థాయిలో తిరగేసి చూసినా, 8 శరీరాలతో ఎక్కడ చూసినా, సర్వ వ్యవహారమును, అనంత విషయమును పరిశీలిస్తే పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచకృత్యములు, పంచబీజములు అన్ని 5-5తో ముడిపడినట్టు కనబడుతున్నప్పటికీ ఏకముగా ఉన్నది. పంచభూతములన్నీ ఏకంగా కలిసి పనిచేస్తున్న ఈ చైతన్య శక్తి గాని శరీరంలో. శరీరమే నువ్వు అన్నావా? ఇప్పుడు శరీరమే నువ్వు అంటే శవాన్ని నువ్వు అనాలా? ఎవరైనా శవాన్ని నేనైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం లేదుగా. శవానికి పేరు లేదు, నేను కూడా పేరు లేదు, చైతన్యానికి కూడా పేరు లేదు. అందరిలో ఉన్న చైతన్యానికి చైతన్యం అనే పేరు, అందరిలో ఉన్న సంకల్పానికి సంకల్పం అనే పేరు, అందరిలో యథార్థముగా సత్యముగా ఏదైతే ఉన్నదో దానికి సత్యం అనే పేరు. అనేకమైన పేర్లు లేవు. కాబట్టి ఏం జరిగిందట? ప్రమేయము, ప్రమాణము, ప్రమాత అనేటటువంటి త్రిపుటిలో అనేకత్వానికి స్థానం వచ్చింది. ఈ త్రిపుటిని దాటిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అక్షరుడు. అక్కడే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనే త్రిపుటి పుట్టింది. ఎందుకనిట? సృష్టించేటటువంటి శక్తి, సృష్టించగలిగేటటువంటి జ్ఞానం, పోషించగలిగేటటువంటి జ్ఞానం, లయింపజేయగలిగే జ్ఞానం, మరలా దానిని సంరక్షించగలిగేటటువంటి జ్ఞానం, తిరిగి ఒక కాలానికి అనుగ్రహించగలిగేటటువంటి జ్ఞానం, ఈ మొత్తం జ్ఞానం మీద ఆధారపడుతుంది. జ్ఞేయము, జ్ఞాత, జ్ఞానం, ఈ మూడింటిలో జ్ఞాత శేషించిపోతున్నాడు ఎప్పటికప్పుడు. శేషించిపోతే ఎప్పటికప్పుడు ఈ త్రిపుటి అంతా కూడా అద్వైత స్థితికి చేరుకుంది. ఎందుకనిట? ఆ కారణ స్థితి ఎందు నేనే ఉన్నాను. ఓహం సోహం. ఓహం కాస్త ఏమైంది ఇప్పుడు ఈ జ్ఞానం చేత? సోహమైంది. ఆ జీవుడుగా ఉన్నది నేనే, ఈ బ్రహ్మముగా ఉన్నది నేనే. జీవో బ్రహ్మైవ నాపరః. ప్రణవాక్షర సంధానంతో, ప్రణవోపాసన ద్వారా ఈ అనంత సృష్టి యొక్క పంచకృత్యముల యొక్క స్థితిని ఎవరైతే కార్యోపాధిగా, కారణోపాధిగా రెండింటిలో తెలుసుకోగలిగాడు, ఈ అష్టతన నిర్ణయాన్ని ఎరిగాడు, వాడు బ్రహ్మనిష్ఠుడు. వాడికి సర్వము సంకల్ప సృజనమే. ఆ సంకల్ప సృష్టి ఎలా ఉన్నదో బోధపడింది. అనంతమైనటువంటిగా వ్యాపించినటువంటిది అంతా కూడా బిందు సమానమైనటువంటిదే. ఈ బిందువుకు అతీతమైనటువంటి స్థితిలో ఈ బిందువు కూడా లేనిదై శూన్యమై, అక్కడ త్రిపుటి లేదు శూన్యంలో. కానీ కార్యకారణ వివేక సదృశ్యమైనటువంటి ద్విపుటి ఉండిపోయి, అదే ఒక కాలంలో మరలా సృష్టికి ప్రాదుర్భావం జరిగింది. కాబట్టి జ్ఞానమునకు మన వాళ్ళు చక్కని విభజన ఇచ్చి, నాయన జీవస్థానంలో విచారణ చేశావు పంచకృత్యాలని, జీవస్థితిలో విచారణ చేస్తే నిత్యానిత్య వస్తు వివేకం ఎదిగావు. నీ లోపల నుంచే పంచకృత్యాలు ఏర్పడుతున్నాయి. నీ సంకల్పమే ఆధారమని జీవస్థానంలో తెలుసుకోగలిగావు. ప్రజ్ఞాస్థితిలో స్థిరపడ్డావు, స్థితప్రజ్ఞుడు అయ్యావు. సర్వాన్ని కూడా త్రిపుటిలు అనేటటువంటి వ్యవహార త్రిపుటిగా చూసావు. త్రిపుటి అనే వ్యవహారం లేనిదని గ్రహించావు. అప్పుడు ఆత్మనిష్టను పొందావు. ఇప్పుడు ఆత్మ వివేకాన్ని సాధించావు. ఇంకా ఎదిగావు. కార్యోపాధి లేనిదయ్యా బాబు. ఎందుకని? సముద్రం సత్యం
అక్కడే లయమైపోతున్నారు. జీవ జగత్తులు రెండు లేకుండా పోయినాయి. ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి స్థిరమైన నిర్ణయానికి చేరాడు. తురియ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్ఠుడయ్యాడు. సర్వదా ఉన్నది బ్రహ్మమే, సర్వకాల సర్వావస్థల యందు ఉన్నది బ్రహ్మమే అనే అవస్థాత్రయాన్ని దాటాడు. ఇప్పుడేమయ్యాడు? కార్యకారణ పద్ధతిని బాగా అర్థం చేసుకోగలిగాడు. కార్యోపాధి, కారణోపాధి ఈ రెండింటిని చక్కగా విచారణ చేశాడు. చేసి కార్యోపాధి అయినటువంటి జీవుడు బ్రహ్మం యొక్క ప్రతిబింబము, కారణోపాధి యొక్క ప్రమేయము, కారణోపాధి యొక్క ప్రమాణము. ప్రమాణం చేత నిర్ణయించబడేది ఏదైతే ఉన్నదో అది ప్రమాత. కాబట్టి నేను బ్రహ్మం అనేదే సత్యం, నేను జీవుడు, కనబడే జగత్తు, కనబడే సృష్టి నా సంకల్ప సృష్టి అని ఎవరైతే గ్రహించారో, ఎవరైతే ఈ కారణోపాధుల యొక్క వైచిత్రిని అర్థం చేసుకుని వెనక్కి తీసుకోవడం వచ్చిందో, స్థానం నుంచి పంచకృత్యాలను తెలుసుకోగలిగాడు, నిర్ణయించగలిగాడు, లేనివని తెలుసుకోగలిగాడు, వాడు బ్రహ్మనిష్ఠుడయ్యాడు. వీడికి ఇప్పుడు కార్యకారణ వివేకం వచ్చింది. వీడిప్పుడు సదసద్వివేకాన్ని పొందాడు. ఏది సత్, ఏది అసత్. అసత్ యొక్క స్థానమే లేకుండా పోయింది. ఎందుకని? అంతటా ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు అంతటా ఉన్నది సత్తే. అసత్తుకు స్థానం ఎక్కడా? స్థానమే లేదు అని తనలోకి తాను రమించడం మొదలుపెట్టాడు. ఆ తన యందు తానుండుట చేత అనేకానికి సృజించడానికి ఆధారభూతమైనటువంటి ప్రణవనాదం నిశ్శబ్దమైంది. ఏకాక్షరం బ్రహ్మ ఉచ్యతే. ఏ ఏకాక్షర శబ్దమైతే బ్రహ్మముగా పిలువబడుతున్నదో అట్టి ప్రణవనాదాతీతమైనటువంటి నిశ్శబ్దంలోకి చేరు. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. నాదము కళ రెండు కూడా బిందువునందు లయించిపోయింది. ఇప్పుడు బిందువు అందందు కంపించుచుండును ఒకటే ఉంది. ఆ బిందువు యొక్క కంపనము చేతనే అంతటా ఆ కదలిక చేత అంతా కలుగుతుంది. ఈ రకంగా బిందు స్థానమునకు చేరినటువంటి వాడై అట్టి బిందువు ఏ చోట లేదు అక్కడ మేల్కొలపబడ్డాడు. ఇటువంటి మేలుకొలుపు పొందడమే సద్గురు కృప అంటే. ఈ ప్రమత్తత దుప్పట ముసిగేసుకుని పడుకున్నాడు. లేవడానికి గట్టిగా లాగా దుప్పట తీసేసి తీగానేమైంది? చాలా మందిని గమనించండి, దుప్పటి ముసిగేసుకున్నంతసేపు నిద్ర ఉంటుంది, దుప్పటి లాగేగానే మేల్కోండి. ఎందుకంట చాలా మందికి ఉంటుంది ఈ లక్షణం. మీకు విమానాల్లో కూడా అందుకే కళ్ళకు గంతలు ఇస్తాడు. ఆ గంతలు కట్టుకుంటే కానీ నిద్రపోవడం. ఇప్పుడు నిద్రపోకపోతే ప్రమాదం ఏమొచ్చింది? చాలా ప్రమాదం అండి బాబు, గంతలు కట్టుకునైనా పడుకోవాల్సిందే. మా తమ్ముడు చూసేవాడు, కాళ్ళ మీద తువాలు వేసుకుని పడుకునేవాడు. ఆ తువాలు వేసుకోవాడు నిద్ర, తువాలు వేసేసి వెనుక వచ్చేది. అయిందా? జీవుడు కూడా ఇంతే. ఈ 8 శరీరాలనేటటువంటి ముసుగేసుకున్నాడు. వాస్తవానికి వెళ్ళి ఈ సత్యాన్ని ఎవడైతే గ్రహించాడో బిందు స్థానంలో వాడికి అష్టతరు నిరసన తెలిసినటువంటి వాడవై ఆ నిరసన చేయగలిగే సమర్థత వచ్చినప్పుడు నీవు శూన్య స్థితిలో మేల్కొంటావు. సంకల్పము సంకల్పాతీతం, శూన్యము శూన్యాతీతం అయిపోయావు. ఇక మిగిలింది కాలం ఒక్కటే. ఆ కాల స్థితిని దాటగలిగేటటువంటి సమర్థత అలారిసములైనటువంటి వారి వద్ద ఉంటుంది, పూర్ణ గురువుల దగ్గర. అట్టి పూర్ణ గురువులు ఆ కాలం నుంచి నిన్ను దాటిస్తారు. దశవిధ ప్రళయాలని దర్శింపజేసి ఆ దశవిధ ప్రళయాలలో నువ్వు
పోనివాడివని నిరూపించి శాశ్వత స్థితిని నీకు కల్పిస్తా. ఆ శాశ్వత స్థితి యొక్క నిర్ణయం ఎప్పుడైతే అయిందో, లేక ఉన్నావంటే, ఉన్నాడా అంటే లేనంటాడు, లేవా అంటే లేక ఉన్నానంట. ఈ రకంగా బయలు స్థితిలో మేల్కొన్నాడు, అంతరిక్ష స్థితిలో మేల్కొన్నాడు, అనంత విశ్వము లేనిది. ఈ రకంగా విశ్వం పశ్యతి కార్యకారణతయా, అంతా కార్యకారణాలతో ముడిపడుతాయి. ఈ రెండింటినీ నిరసించగలిగినటువంటి వాడు శాశ్వత స్థితికి చేరుకున్నాడు. కేవలం కార్య నిరసన చేసి కారణాన్ని ముట్టుకుంటే నీ పని సగమే అయిందయ్యా, మిగిలిన సగం అవ్వలేదు. కాబట్టి కార్యకారణతయా స్వస్వామి సంబంధత. రెండు చెప్తున్నాడు ఇక చూడండి. కార్యకారణములు ఎట్లా అయితే ద్విపుటిగా ఉన్నదో, దృగ్దృశ్యములు ఎట్లా అయితే ద్విపుటిగా ఉన్నదో, ఆ ద్విపుటిని కనుక తెగ కోసి వేస్తే, ఆ ద్విపుటి కనుక లేకుండా పోతే నువ్వు శాశ్వత స్థితిని పొందుతావు. దృక్కు లేనిదే, దృశ్యము లేనిదే. ఒక్క దృశ్యాన్ని నిరసించి దృక్కు ఉన్నదంటావా, మరలా ఏదో ఒక కాలంలో ఆ దృశ్యం కలిగే అవకాశం ఉంది. పంచకృత్య పరాయణ. కాబట్టి స్వస్వామి సంబంధత. స్వామి అన్నావు అంటే ఆ దేశికేంద్రుణ్ణి దేనికి ఆశ్రయించావు? స్వస్వామి సంబంధత. నేను స్వరూప జ్ఞానాన్ని ఎరిగాను, ఆత్మనిష్ఠుడని అయ్యాను, కానీ ఏమవలేదు, శాశ్వత స్థితిని పొందలేకపోయాను. బ్రహ్మనిష్ఠుడు అయ్యాను, కానీ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందలేకపోయాను. స్వామి నన్ను మేలుకొలుపు. స్వామి అంటే అర్థం ఏమిటంటే మేలుకొలుపు వాడు. స్వామి అంటే ఎవరు? మేలుకొలిపేవాడు. వాడి పని వేరే పని ఏం లేదు. నువ్వు నిద్రపోతుంటే వాడు మేలుకొలుపుతాడు. నాయన నువ్వు దీని చేత పరిమితించబడుతున్నావు, నీ స్వస్థితిలో ఇది లేదు కదా, నీ స్వరూప జ్ఞానంలో ఇది లేదు కదా, నువ్వు ఇది కదా అని గుర్తు చేసేవాడెవడు? వాడు స్వామి. కాబట్టి ఎవరినైనా స్వామి అన్నామంటే ఏమన్నా ఏం చేయాలి? ఇప్పుడు వారు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు? ఆ దేశికేంద్రులు, ఆ మేలుకొలుపు కలిగినటువంటి వారు. అర్థమైందా? త్రిపుటి ద్విపుటి రెండింటినీ దాటినటువంటి, లేకుండా చేసుకున్నటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి అటువంటి స్వామిని ఆశ్రయించినప్పుడు ఏం పొందాలట? విశ్వం పశ్యతి కార్యకారణతయా జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జీవుడు ఆ బ్రహ్మము ఒకటే. పరమైనటువంటి స్థితిలో ఇద్దరు లేరు. ఉన్నారంటావా? దేవుడు దేవుడుగానే ఉన్నాడు, బ్రహ్మం బ్రహ్మముగానే ఉన్నది అంటావా? అది ఇంకా మరీ మిథ్యాభూతము. ఈ రెండు ఒకటేనంటావా? ఒకటే అనేకమైందని ఒప్పుకోవాల్సి వచ్చింది. అది ఇంకా దోషం. ఒకటే లేదంటావా? ఏదీ లేదని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఉన్నదేదో ఎల్లకాలం ఉన్నది, లేనిది ఎల్లకాలం లేదు. ఇదే సర్వకాలములందు సత్యం. బయలు సర్వకాలము ఉన్నది, ఎరుక సర్వకాలమునందు లేనిది. ఈ నిర్ణయం ఎరిగినటువంటి పరబ్రహ్మనిష్ఠులకు ఎవరైతే ఉన్నారో వారికి స్వస్వామి సంబంధత. అటువంటి వాడిని ఒక్కడైనా గుర్తించి జీవితంలో వాడిని ఆశ్రయించు, వాడితో సంబంధపడు. వాడు తప్ప నీకు శరణ్యం లేదు. వాడు మేలుకొలిపితే తప్ప నువ్వు మేలుకో. అందుకని అవతారుడైనటువంటి మెహర్ బాబా చెప్పాడు, నేను మేలుకొల్పుటకే వచ్చి తిని గాని బోధించుటకు రాలేదు. ఇది మేలుకొలుపు అంటే అర్థం. త్రిపుటిలో నుంచి ద్విపుటిలో నుంచి బ్రహ్మనిష్ట నుంచి పరబ్రహ్మ నిర్ణయంలోకి మేలుకొల్పుతాను.
అక్కడ చేయడానికి సాధన ఏం లేదు. కేవలం మేల్కొలుపు ద్వారా నీకు ఆ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. తురియాతీతంలోకి మేలుకోగానే తురియం లేనిదైపోయింది. ఈ రకంగా స్వస్వామి సంబంధత ఎందుకు పుట్టినయా? శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత. ఎంత సులభంగా చెప్పారో చూడండి. శిష్యుడు ఆచార్యుడు, పితృడు పితృ పుత్ర, తండ్రి కొడుకు ఎలాగో శిష్యుడు ఆచార్యుడు, ఆచార్యుడు శిష్యుడు అలాగయ్యా బాబు. వీళ్ళిద్దరికీ అభేదం. పుత్రాధ్యాత్మనా భేదత అభేదత. గురు శిష్యుల ఐక్యతా సిద్ధి జరిగింది. పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగానే ఏ స్వామినైతే ఆశ్రయించావో ఆ స్వామితో నీకు అభేదత వచ్చింది. అంటే ఐక్యతా సిద్ధి చేత మాత్రమే పొందగలిగినటువంటి గొప్పదైనటువంటి శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటిది ఆ పరబ్రహ్మ నిర్ణయం. అట్టి పరబ్రహ్మ నిర్ణయాన్ని అలాగే పొందాలి. ఏ సాధన నీకెందుకు వేదానికి పనికిరాదు. సాధనలన్నీ బ్రహ్మనిష్ట కిందే. సాధనలో మరిగితే తిరిగి రాకు అంటానికి అర్థార్థం అవడం. ఏ సాధనైనా నీకు చెయ్యాలని తోస్తే, అయ్యో ఈ సాధన నేను చేయలేదని తోస్తే ఎక్కడికి పోతావు? మళ్ళా బ్రహ్మనిష్టలోకే పోతావు, మళ్ళా ఆత్మనిష్టలోకే పోతావు, మళ్ళా జీవుడిగా వ్యవహరిస్తావు, మళ్ళా త్రిపుడిలో వ్యవహరిస్తావు, మళ్ళా ద్విగుడు అనేటటువంటి పులి నోట పడతావు. కాబట్టి ఆ ఎరుక అనేటటువంటి పులి నోట పడమాట. శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత. నాకు మహానుభావుడైనటువంటి దేశికేంద్రుడికి ఎట్టి భేదము లేదు. అభేదత. కాలారి సమలైనటువంటి దేశికేంద్రుల యందు నాకు ఐక్యతా సిద్ధి ప్రసాదించినటువంటి మహనీయుడికి, మహనీయుడు యందు నేను లేకుండా పోయాను. నేను లేనివాడు అని తనను తాను ఎరిగి, తనను తాను తెలుసుకున్నవాడై, తనను తాను పోగొట్టుకున్నాడు. ఇంతేనయ్యా బాబు వేదాంతం అంతా. రెండు వాక్యాలు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత. ఈ అభేద స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరేవో, నీవు లేకుండా ఉన్నటువంటి స్థితికి ఎప్పుడైతే చేరేవో, సర్వకాల సర్వత్రా సర్వే సర్వత్రా ఉన్నది ఒక గురువు మాత్రమే, ఉన్నది పరబ్రహ్మమే, నేను లేనివాడను. ఈ స్థితికి ఎప్పుడైతే చేరావో, ఇప్పుడేముందట? మూడో పాదాలు ఏం చెప్పాడు? రెండు పాదాలు అయిపోయినాయి. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుష. స్వప్నే ఏమయ్యా మరి మాట్లాడుతున్నావుగా, నేను లేనివాడు అంటున్నావు, పాఠాలు చెప్తున్నావుగా. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుష. స్వప్నంలో మాట్లాడేవాడు ఎలా మాట్లాడుతున్నాడు? సత్యమేనా వాడు మాట్లాడేది? ఇప్పుడన్నా కల్లో మాట్లాడేవా? చిన్నపిల్లల్ని కలవరిస్తారా లేదా? చేస్తారు సార్. మనం కూడా కలవరిస్తాం. ఎప్పుడు? ఆ బలమైన జ్ఞాపకం చేత ప్రేరేపించబడిన. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి అహంకారం మీద బలమైన ముద్ర పడుతుందో, ఆ అహంకారాన్ని బద్దలు కొడతాము. అన్వెయిల్ అంటాడు అవతారుడు.
తెరతీయర తిరుపతి దేవర తెరతీయర. ఆ తెర ఎప్పుడైతే తొలగించబడిందో, అర్థమైందా? కలవరం పాటు కలిగిందట. ఇప్పటివరకు ఏముందట? ఆ తెర అడ్డుగా ఉంది. ఆ తెర ఎప్పుడైతే తొలగించబడిందో, జీవుడుగా గాని బ్రహ్మముగా గాని శూన్యముగా గాని సర్వముగా గాని మొత్తం అంతా కూడా ఆ కళలో కలవరింతలాగా కనపడింది. ఇప్పటి వరకు ఏదైతే కార్యకారణ సంబంధంతో చేయబడుతున్న సమస్తము కూడా చిన్న పోలిక వేసాడు. ఏమిటైనది? స్వప్నే జాగ్రత్త వాయేష పురుష. కల కంటున్నటువంటి వాడు ఎన్నో పనులు చేసినట్లుగా, మాట్లాడినట్లుగా, జీవించినట్లుగా తోచినప్పటికీ జాగ్రత్త వాయేష పురుష, మేలుకోగానే ఏమైందంట? ఆ కళ లేకుండా పోయి, ఆ కలవరం లేకుండా పోయి ఉందా? ఏరా ఇప్పటిదాకా ఏంటి ఏదో మాట్లాడావు, ఏదో పాటలు పాడావు, ఏదో పద్యాలు చెప్పావు, జీవుడు అన్నావు, బ్రహ్మమన్నావు, సృష్టి అన్నావు, పంచశక్తులు అన్నావు, పంచబ్రహ్మలు అన్నావు, పిండాండం అన్నావు, బ్రహ్మాండం అన్నావు, 8 ధనువులు అన్నావు, బ్రహ్మ అన్నావు, విష్ణువు అన్నావు, రుద్రుడు అన్నావు, మహేశ్వరుడు అన్నావు. ఆ వ్యవహారం చేశాను, ఈ వ్యవహారం చేశాను, దశవిధ ప్రళయాలు ఎలా జరుగుతున్నాయి, అష్టవిధ ధనువులు అలా ఉన్నాయని చెప్పావు అని వేదాంతం మొత్తాన్ని ఒకే ఉపమానంలోకి వచ్చేసి స్వప్నే జాగ్రత్త వాయేష పురుష మాయా పరిభ్రామిత. అంతేనా? అవునండి. మాయే. చదవండి ఇప్పుడు ఆ పాదం చదవండి. స్వప్నే జాగ్రత్త వాయేష పురుష మాయా పరిభ్రామితః. అదిటా సంగతి. యా మాసా మాయా, ఏదైతే లేదో అదే మాయా. ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటే గదరా ఊయన్న. ఎన్ని పేర్లు పిలుస్తున్నావు? ఎరుకన్న, మాయన్న, మనసన్న ఒకటే గదరా ఊయన్న. నా మాట తెలిసి ఉంటివేని మరి నీవు ఎరుకనంట పోకన్నా. సులభంగా చెప్పేశాడు ఓ మాటలో ఈయన కూడా. దేశికేంద్రుడు ఎలా చెప్పాడు? ఎరుకన్న, మాయన్న, మనసన్న ఒకటే గదరా ఓయన్నా మరి నీవు ఎరుకనంట పోకన్నా. అంటకుండా ఉంటే ఏమైపోయావు? బయలైపోయావు, పరబ్రహ్మమైపోయావు, శాశ్వత స్థితిని పొందావు. అప్పుడు ఏం తెలిసింది? మాయా పరిభ్రామిత. ఏంట్రా పద్యాలు చదువుతున్నావా అని పిల్లాన్ని లేపావు. వాడి చేత స్కూల్లో బాగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ బాగా వల్లి వేయించారు. ఆ డ్రిల్లింగ్ ప్రభావం ఎంత ఉందంటే నిద్రలో కూడా ఏం చెప్తున్నాడు? నిద్రపోతూ చెప్తాడు, పద్యం చెప్తాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి ఉప్పు అంటుంటాడు. కథలు ఉంచితే చాలు, ఉప్పు కప్పు రంబు ఒక పోలిక మళ్ళా పడుకుంటాడు. కలవరిస్తుంటాడు, పడుకుంటాడు, కలవరిస్తుంటాడు, పడుకుంటాడు. మనం కూడా కార్యోపాధిలోనూ కారణోపాధిలోనూ ఈ తీరుగానే ఉన్నావయ్యా. ఈ రకమైనటువంటి స్వప్న భ్రాంతి కలిగిందయ్యా నీకు. ఎప్పుడు పోయింది? జాగ్రత్త వాయేష పురుష. మేలుకోగానే లేకుండా పోయిందయ్యా బాబు. ఈ జగత్తు నీ యొక్క స్వప్నం, ఆ సృష్టి నీ యొక్క స్వప్నం, సంకల్ప ప్రభావితం, అంతకు మించి ఏమి లేదయ్యా. ఇక్కడ సుఖం ఉంది, అక్కడ దుఃఖం ఉంది.
నీ స్వప్నం రా బాబు. వాస్తవానికి లేవా? లేవు నాయన. ఎందుకని? వాస్తవానికి నువ్వే లేవు. వాస్తవానికి నువ్వే లేవయ్యా. ఈ సత్యాన్ని గ్రహించిన వాడవైతే ఇప్పుడు మానవుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, బ్రహ్మర్షి గృహస్థాశ్రమం స్వీకరించాలా మానేయాలా? స్వీకరించవచ్చు సార్, ఏముంది. చేయాలా మానేయాలా? స్వీకరించిన వాడుగా ఉంటాడు. ఈ కలవరపాటులో ఏది చేస్తే ఏమిటి, ఏది చెయ్యకపోతే ఏమిటి, పద్యం పాడితే ఏమిటి, పాడకపోతే స్వప్నే జాగ్రత్త వాయేష పురుష. మేలుకోవడం ప్రధానం, శాశ్వత స్థితి యందు మేలుకోవడం ప్రధానం, కాలాన్ని దాటడం ప్రధానం, కాలాతీత స్థితి ఎందున్న బయలులో నిలబడి ఉండటం ప్రధానం, అట్టి పరశివతత్వంలో మేలుకోవడం ప్రధానం. మిగిలిందంతా ఏమిటి? మాయా పరిభ్రమిత. ఇప్పుడు ధనేషణలు ఎక్కడదామా, దారేషణలు ఎక్కడదామా, పుత్రేషణలు ఎక్కడదామా? మాయా పరిభ్రామిత. దైవ రుణాన్ని లెక్కడదామా, ఋషి రుణాన్ని లెక్కడదామా, పితృ రుణాన్ని లెక్కడదామా? మాయా పరిభ్రామిత. సృష్టి స్థితి లయాలను లెక్కడదామా, జీవేశ్వర జగత్తులు లెక్కడదామా? ఈ మేలుకొలుపు ఎవరికైతే కలిగిందో వాడికి ఎలా తోచిందట? మాయా పరిభ్రామిత. అర్థమైనా? స్వప్నే జాగ్రత్త వాయేష పురుష మాయా పరిభ్రామిత. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి మేలుకొలుపు ఇచ్చేటటువంటి దక్షిణామూర్తి స్వరూపానికి సదా వందనం. అటువంటి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి గురు స్వరూపాన్ని తస్మై శ్రీ గురుమూర్తయే నమైనం. నమః అంటే అర్థం ఏంటి? నమః అంటే ఏంటి? నమస్కరిస్తా. నమః శబ్దం చాలా చోట వస్తున్నా రాదా? మంత్రములు త్రివిధములు: ఉచ్చాటన, మారణ, మోహన. మంత్రములు త్రివిధములు: ఉచ్చాటన, మారణ, మోహన. అర్థమైనండి? స్వాహాకారంతో వచ్చేటటువంటి కూడా అన్ని కూడా మారణ మంత్రములు. స్వాహాకారంతో వచ్చేవన్నీ మారణ మంత్రములు. నమః అనే అంత్యమునందు వచ్చేటటువంటివన్నీ కూడా మోహన మంత్రం, వశీకరణ మంత్రములు. అంటే అర్థం ఏమిటంటే నమశివాయ అన్నాం అంటున్నారా లేదా? జగమంతా ఉపదేశం పొందినా పొందకపోయినా శివాయ నమః అని గాని నమశివాయ అని గాని జపం చేయవచ్చు. పంచాక్షరీ మంత్ర జపానికి అందరు అర్హులే, మానవులందరూ అర్హులే. అయితే విధి విధానయుక్తంగా ఉపదేశ ఉపాసనా క్రమం తెలిసిన వాడేమో అంగన్యాస కరన్యాసాలతో చేస్తారు. అవి లేని వారు నామాంతర స్మరణ చేత చేస్తారు. స్మరణకి శ్వాసతో సమంగా చేసే స్మరణకి అంగన్యాస కరన్యాస విధి విధానములు లేవు. సదా సర్వకాలములందు శ్వాసతో స్మరణ చేయడానికి సర్వనామాలు అర్హమే. నమః అన్న శబ్దం ఎక్కడెక్కడైతే వచ్చిందో నాయన నీకు వశవర్తినై నేను ఉంటాను అని చెప్పడం. ఏం చెప్తున్నామండి? ఇప్పుడు నా వశంలో నేనున్నాను. ఉన్నావా? నీ వశంలోనూ ఉన్నావా? లేవా? అది కూడా లేవంటే ఆలోచించాలి. సాధకుడివే కాదనమాట.
కనీసం నా వశంలో నేనున్నాను అంటే నీకు 4 లక్షణాలు ఉండాలి. శమం. శమం అంటే ఏమిటి? అంతరేంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరింద్రియ, విషయేంద్రియ, ప్రాణేంద్రియములన్నీ కూడా నా వశమై ఉన్నాయి, నేను చెప్పినట్లే నడుస్తాయి. ఇది శమం. అర్థమైందే? రెండవది ఆత్మ విచారణ. నేను ఆత్మనిష్ఠుడను, నేను ఆత్మస్వరూపుడను. నామరూపాత్మకమైన శరీరం నేను కాదు, శరీర ప్రాణేంద్రియ సంఘాతం నేను కాదు, ఈ సమూహం నేను కాదు. నేను సర్వకాలమందు ఒక తీరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు, ప్రజ్ఞాస్వరూపుడు, చైతన్య స్వరూపుడు, సాక్షి స్వరూపుడు. ఇంటి ఆత్మ విచారణానిష్ట, ఇట్టి ఆత్మ విచారణానిష్ట కలిగి ఉండాలి. రెండవ క్వాలిటీ. మూడవ క్వాలిటీ సంతుష్టి. మూడవది ఏమిటండి? సంతుష్టి. సంతుష్టి అంటే అర్థమేమిటి? ఉన్నదాంతో సంతోషంగా ఉండటం. ఎల్లభతే, ఏదైతే లభించిందో అదే చాలు. అర్థమైనా? ఈశ్వరానుగ్రహం నాకు రెండవ ఆలోచన లేదు. కారణస్వరూపమైనటువంటి ఈశ్వరుడు అనే నేను, నాకు లభించేది ఏమిటి? ఒకటి, సర్వ సృష్టి నాదే. ఇది లభించింది, అది లభించలేదు, ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది చేయబడింది, ఇది చేయబడలేదు, నాకు లేవు. నేను బ్రహ్మము. ఇది సంతుష్టి. వీటి కాని బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్తము కూడా నాకు అవసరం లేదు. ఇది సంతుష్టి. చీమ నుంచి బ్రహ్మం వరకు, అమీబా నుంచి బ్రహ్మం వరకు ధర్మము ఈ సంతుష్టి యందు ఇవిడి ఉన్నాయి. నిత్య సంతృప్తుడు. ఇక నాలుగవ సౌధం. ఈ సౌధానికి 4 ద్వారాలండి. ఈ 4 ద్వారాల దగ్గర ఈ 4 పాలకులు ఉంటారు. మొదటి పాలకులు శమము, రెండో ద్వారం దగ్గర ఆత్మనిష్ట, ఆత్మ విచారణ, మూడవ ద్వారం దగ్గర సంతుష్టి, నాలుగో ద్వారం దగ్గర ఎవరబ్బా? మోక్ష సౌధానికి 4 ద్వారాలు. ముముక్షత్వం అండి. 4 ద్వారాల దగ్గర నుంచే మీరు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు గుర్తు రావడాల, ఎంతసేపు చెప్పేటప్పటికి అది గుర్తు రావడాల. యోగ వాసిష్టంలో చెప్పబడింది అన్నమాట ఇది. వైరాగ్యం అండి. వైరాగ్యమేనా? ఏదో గుర్తు రావడాల. రాత్రి యూట్యూబ్ లింక్ పెట్టింది సాధకుడిలో, అందులో ఉంటుంది. విజయప్రకాశానందగిరి స్వామి వారు బోధించారు. ఈ 4 ద్వారాల ద్వారా ఈ మోక్ష సౌధానికి మనం చేరాలన్నమాట. ఈ 4 ద్వారపాలకులు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించాలి, సగౌరవంగా ఆహ్వానించాలి. అలా నువ్వు మార్పు చెందాలి. కాబట్టి తస్మై శ్రీ గురుమూర్తయే నమః. నమః. ఈ నమః అన్న శబ్దంలో అంత విశేషం. అర్థమైందా? అర్థమైందా? ఇది నమః అంటే అర్థం. ఈ సర్వ సృష్టి లేనిదని తెలియబడేటంత వరకు, ఎరుక లేనిదని తెలియబడేటంత వరకు, సంకల్ప శూన్య కాలములు లేనివని తెలియబడేటంత వరకు, మండలత్రయములు లేనివని తెలియబడేటంత వరకు, బయలే సత్యమని బోధపడేటంత వరకు, నిర్ణయం అయ్యేటంత వరకు నీకు వశవర్తినై ఉంటాను. ఎవరికి? గురువుగారు. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. నీ శరీర ప్రాణేంద్రియ సంఘాతాన్ని వాడాలి అంటే ఆ గురుమూర్తి చెప్పినటువంటి విధానానికి లోబడినంత మేరకు అయితేనే
నేను అనుమతిస్తాను, లేకపోతే అనుమతించు. ఎందుకని? నాకు స్వేచ్ఛ లేదయ్యా బాబు. నేను ఒక ఆయనకి దాసుడిని అని ఒప్పుకున్నా. ఎవరికి? సద్గురు. ఆ స్వామి గారికి ఒప్పుకున్నా. ఒక స్వామిని ఆశ్రయించా నేను, ఒక దేశికేంద్రుని ఆశ్రయించాను, ఒక దక్షిణామూర్తి స్వరూపాన్ని ఆశ్రయించాను. వారు ఇచ్చినటువంటి జ్ఞాన పరిధి ఏదైతే ఉందో, వారు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయానికి వశవర్తినే ఉన్నా. ఎందుకని? శిష్యాచార్యతయా తథైవ త్రిపుత్రాధ్యాత్మనా భేదత. వారికి నాకు అభేదం అయ్యా బాబు. నేను ఆ స్థితిని కోల్పోలేను. కాబట్టి దక్షిణామూర్తితో అభేద స్థితిని నువ్వు పొందాలి. నీ జీవిత లక్ష్యం అది. మానవ జీవిత లక్ష్యాన్ని ఎంత స్పష్టంగా బోధించాడో చూడండి. ఆ దక్షిణామూర్తితో ఎవరైతే అభేద స్థితిని పొందారో, ఆ పరబ్రహ్మ స్థితిని పొందారు. యః పరస్స మహేశ్వరః తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః. ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి లీనమైపోయినప్పటికీ ఏ మహేశ్వరుడైతే మిగిలిపోయి ఉంటున్నాడో వాడు వీడేనయ్యా. శరీరంలో ఉన్నట్టు తోస్తున్నాడు కానీ వాడు అశరీరి. వాడు పరబ్రహ్మం, వాడు దక్షిణామూర్తి, వాడు దేశకాలములకు అతీతమైన వాడు, త్రిపుటి ద్విపుటలకు అతీతమైనటువంటి వాడు, తుర్యాతీతమైనటువంటి వాడు, తానే లేనటువంటి వాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి అవతార స్థితికి నాకు అభేదం అయ్యా బాబు. అటువంటి సద్గురుమూర్తికి నాకు అభేదం అయ్యా బాబు. అటువంటి శ్రీ గురుమూర్తికి నాకు అభేదం అయ్యా బాబు. కాబట్టి శ్రీ గురువు అయినా, సద్గురు అయినా, అవతారుడైనా నీకు అనుగ్రహించేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే మేల్కొలు. స్వప్నే జాగ్రతి వాయేష పురుష. మేల్కొన్నాడు. మాయా పరిభ్రామిత. మాయా స్వరూపం కదయ్యా. నేనెవరిని? నేను సర్వకాల సర్వావస్థల యందు కూడా ఒక్క తీరుగా ఉన్నటువంటి వాడు, శాశ్వతుడు. ఏ త్రిపుటి ద్విపుటులు లేవు నాకు. ఈ శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఏం మిగిలిందిగా? మౌన వ్యాఖ్య. ఇంకా చెప్పడానికి ఏముందయ్యా బాబు? దక్షిణామూర్తితో కలిసిపోయావు. అభేదత. రెండు లేవు, ఒకటి కూడా లేదయ్యా బాబు. రెండు కాదు, ఒకటి కూడా లేదు. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. అటువంటి నిశ్శబ్ద బ్రహ్మమైనటువంటి స్థితిలో ఇంకా బోధించడానికి ఏమైనా మిగిలిందా? తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. హరి ఓం.